పోచమ్మకి కాపాడడము తెలుసు, శాపంతో వేధించడము తెలుసు, సంపడం కూడా తెలుసు. రోగాలకే కాదు వంటలకి కూడా వ్యాక్సిన్ కనిపెట్టాలి అనేటువంటి ఆలోచనని తెప్పించినటువంటి అర్జున్ అండ్ అమర్దీప్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఎందుకు అలా నడుస్తున్నారు? వేడి చేసిందా? ఇంతకీ మీరెవరు? బల్లాలేవా దున్నపోతుని ఛాతితో గుద్దినట్టు ఏంటా అచ్చు? తమరెవరో ఇప్పుడు చెప్పారు కదా బాబు, కొన్ని కొబ్బరి బొండాలు తీసిస్తావా? అంటే సంతలో బట్టలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాను కదా. ఒరే కాస్టమరు, నీకు చెప్పా ఆడి బట్టలు నాకు వేయొద్దని. ఓడిపోతే మరి తెలుసుగా ఏది మరణం. ఏది మరణం? మీరు ఆ కాలకేయులతో అనవసరంగా ఫైట్ చేశారు. మీరు వండింది పెట్టుంటే అయిపోయేదిగా. సరే, ఈ యుద్ధాన్ని ఇక్కడతో ఆపేసేయండి, అక్కడ యుద్ధం మొదలు పెట్టండి. వెళ్ళండి. గరుడ పురాణంలో లేనటువంటి శిక్షల్ని గరిటెలతో వేస్తున్నటువంటి దీపిక అండ్ సమీరా. లెట్స్ వెల్కమ్ దెమ్. కష్టపడి ఎందుకు గెటప్ వేశారు? మామూలుగానే ఇలా ఉంటుందిగా. కమల్ వాడేవాడు? బ్రెయిన్ అయిపోయింది, దిద్దులు పోతే ఏంటి కానీ. నువ్వు మూస్తే మేము స్టార్ట్ చేస్తాం. ఈ క్యారెక్టర్ ఏంటి? అరుంధతి. అరుంధతి కాదు, ఆమె ఎవరో నాకు తెలుసు. నేను చెప్పిన కోట పక్కన ఒక అండి వస్తుంది పొగలు, ఆవిడే ఈవిడ. రండి రండిరా. నేనెవరు తెలుసా? హ్యాక్సన్ గీ అనుకున్నావా? చంద్రముఖిరా. ఈ రోజు నా పాట నీ ఆట తేల్చుకుందాం. వెళ్ళు. రారా. బలవంతం చేస్తావేంటి? నువ్వు సమాధిలో పెట్టావు కదా పశుపతిని, ఈవెన్ కూడా పెట్టేస్తే నువ్వు ప్రశాంతంగా వంటలు చేసుకోవచ్చు. సరే, బయలుదేరండి చంద్రముఖి అండ్ అరుంధతి.